నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మనం హరివిల్లు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో థర్డ్ పార్ట్. తన బ్యాగ్ చందనకి ఇచ్చాడు భరత్. పట్టుకుంది. ఫోన్లోనే ఉన్నాడు అతను. సారీ సార్, ఐ హ్యావ్ నో టైమ్ అని చెప్తున్నాడు ఎవరికో. అవతల వాళ్ళు రిక్వెస్టింగ్గా ఏదో చెప్తూనే ఉన్నారు. తప్పకుండా రావాలంటే ఎలాగండి అని తర్వాత చందన వైపు చూసి, సరే సార్, నా సెక్రటరీని పంపిస్తా, షీ విల్ ట్యాకిల్ అన్నాడు. చందన భరత్ వైపు చూసింది. గబగబా బ్యాగ్ తెరిచి చందు అని కళ్ళు మూసి మళ్ళీ తెరిచి సారీ అన్నాడు. సార్, యూ కెన్ కాల్ మీ లైక్ దట్ అని అంది. తన ముఖం చూసి నవ్వి ఓకే అని తనలో తనే ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు అతి చనువుగా చందు అని పిలిచేశాను అని లోపల అనుకున్నాడు. ఒక ఫైల్ ఓపెన్ చేసి, ఇది నువ్వు వెళ్ళి 2 o'clockకి చెప్పాలి ప్రజెంటేషన్ అని అన్నాడు. మన కంపెనీ తరఫున ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నాడు. అమ్మో నేనా అంది చందన. తనని చూసి ఎస్ నువ్వే అన్నాడు. సార్, నాకేం తెలియదండి, రాదు, అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు అంది. చేస్తేనే కదా వచ్చేది అన్నాడు. బట్ సార్, చందు ప్లీజ్, నాకు ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు, వాళ్ళతో నేను చాలా బిజీగా ఉంటాను, అందుకని వెళ్ళటానికి అవదు. సార్, నా వలన కుదరక నష్టం వస్తే నో, రాదు, నాకు నమ్మకం ఉంది, ఒకవేళ వచ్చినా ఐ విల్ బేర్ ఇట్, ఓకేనా అన్నాడు. బట్ సో మెనీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ ఆర్ దేర్ సార్ అంది. చందు, బాస్ నేనా నువ్వా అన్నాడు. చందన ముఖం ఎర్రబడిపోయింది. భరత్ మళ్ళీ తనే అన్నాడు. చూడు చందు, నాకు నీలో టాలెంట్ కనిపించింది, దాన్ని కాస్త సానపడితే యూ విల్ బీ ద బెటర్. సో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పర్వాలేదు, 2 hours టైం ఉంది కదా, స్టడీ చేసి దాని మీద నువ్వు ఒక అభిప్రాయానికి రా. ఆ తర్వాత నీకు వచ్చినట్టు, నీకు తెలిసినట్టు ప్రజెంటేషన్ ఇవ్వు. నథింగ్ టు వర్రీ అన్నాడు. నీతో ఇంకో 2 మేనేజర్స్ కూడా వస్తారు, సో ఆల్ ది బెస్ట్ అన్నాడు. ఆశ్చర్యంగా అలానే నోరు తెరుచుకొని చూస్తోంది భరత్ని చందు. ఈ లోపల ఆఫీస్ వచ్చింది. చందు, ఆఫీస్ వచ్చింది, ఆశ్చర్యపోవడం అయితే దిగుదామా అన్నాడు. నవ్వి ఓకే సార్ అని సిగ్గుపడుతూ తను కూడా దిగింది. భరత్ కూడా నవ్వుకుని దిగాడు. అలా భరత్ నవ్వుకుంటూ దిగడం దూరం నుంచి రంగనాథం గారు చూశారు. ఆయన కూడా నవ్వుకున్నారు. ఎన్ని రోజులైంది భరత్ ఇలా నవ్వుతూ కారులోంచి దిగడం చూసి. ఎనీ హౌ, బ్యాచిలర్ లైఫ్ ఇంకెన్నాళ్ళు భరత్ అని అనుకున్నాడు ఆయన. అందమైన మరదలు పక్కనే కూడా ఉంది అని ఆయన మనసులో ఆనందంగా తృప్తిగా అనుకున్నారు. ఆఫీస్లోకి వచ్చాక డైరెక్ట్గా దాని సీట్లోకి వెళ్ళిపోయి 2 hours ఆ ఫైలు స్టడీ చేసింది చందన. ఆ తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి తను ఎలా చెప్పాలి ఏంటి అనేది మనసులో ప్రిపేర్ అయింది. అటుగా వచ్చిన దీపిక హాయ్ చందన అంది. హాయ్ దీపు అంది చందన. ఏంటి అంత సీరియస్గా చదువుతున్నావు అంది. చందు చెప్పింది. ఏంటి, సుందరం ప్రాజెక్టు నీకిచ్చాడా బావా అంది. నన్ను భయపెట్టకు దీపిక అంది చందన భయంగా. దీపిక పెద్దగా నవ్వింది. నోనో చందు, నీ మీద బావకి చాలా నమ్మకం కలిగింది, అందుకే ఆ ప్రాజెక్టు నీకిచ్చాడు, లేకపోతే అని చుట్టూ చూసి హిట్లర్ అంత తేలిగ్గా నమ్మడు తెలుసా అంది. అందుకే కదా నాకు ఇంకా భయం వేసేస్తోంది అంది చందన. నో చందు, భయపడకు, ఆల్ ద బెస్ట్, చాలా బాగా చెప్పగలవు నువ్వు అని వెళ్ళిపోయింది దీపిక. చందుకు మాత్రం లోపల ఇంకా భయంగానే ఉంది. సీసీ కెమెరాలోంచి ఇవన్నీ తను అబ్జర్వ్ చేస్తున్నాడని అటు భరత్ కానీ ఇటు దీపిక కానీ ఇద్దరికీ తెలియదు. చందు రెడీ అయింది. ఆమెతో వెంకటేష్ అండ్ హర్ష అనే 2 మేనేజర్స్ వచ్చారు. ముగ్గురు రూమ్లోకి వచ్చారు. భరత్ బిజీగా ఉన్నాడు. వాళ్ళని చూసి ఓ స్టార్ట్ అయినారా, ఆల్ ది బెస్ట్, తను బాగా చెప్తుంది, ద ప్రాజెక్ట్ ఈజ్ అవర్స్ అన్నాడు నవ్వుతూ. ష్యూర్ సార్ అన్నారు వాళ్ళు. ఓకే కంటిన్యూ అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. హర్ష చందనతో చెప్పాడు. చందన గారు డోంట్ వర్రీ అని చెప్పి కొన్ని టిప్స్ చెప్పాడు. భరత్ ఆ ఎక్స్ప్లెనేషన్ లైవ్లో చూస్తాడని, అక్కడ ఉన్నది తన బెస్ట్ ఫ్రెండ్ జీవి రెడ్డి అని, తన కంపెనీ పర్సన్స్ ఎలా ఉంటారో ఎలా చెప్తారో టెస్టింగ్ అని, చాలా పకడ్బందీగా ఇవన్నీ భరత్ ఏర్పాటు చేశాడని ఇక్కడెవరికీ తెలియదు. వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళారు. అక్కడ చాలామంది ఉన్నారు. మీటింగ్ మొదలైంది. భరత్ ల్యాప్టాప్లో వింటున్నాడు.
హర్ష వాళ్ళ కంపెనీ గురించి చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చి మై కొలీగ్ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ అని చందనని చూశాడు. చందన వెంకటేష్ గారిని చూసింది. ఆయన తలూపారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని చందన డయర్స్ మీదకి వెళ్ళింది. గుడ్ ఆఫ్టర్నూన్ జెంటిల్మెన్ అని మంచి ఉచ్చారణతో సింపుల్ పాయింట్స్తో చక్కగా తను చెప్పాలనుకున్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది చందన. అవతల వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా చెప్పింది. థ్యాంక్ యూ అని ఆ తర్వాత ముగింపు చెప్పుకుంది. అందరూ చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ ప్రాజెక్టు భరత్ ఇండస్ట్రీస్కే వచ్చింది. మిస్ చందన, గుడ్ ఎక్స్ప్లెనేషన్, యూ హ్యావ్ ఎ టాలెంట్ అన్నారు రెడ్డి. థ్యాంక్ యూ సార్ అంది. మీ సార్ పేరు నిలబెట్టారు మీరు అన్నాడు అతను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పింది చందన. ఆ తర్వాత పాయింట్స్ గురించి కొన్ని వివరించాడు రెడ్డి. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ మీటింగ్, హీ ఓన్లీ ద గైడ్ అండ్ హీ గేవ్ ఎన్కరేజ్మెంట్ టు మీ అని చెప్పింది చందన. దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్ సార్, దిస్ ఈజ్ క్రెడిట్ ఆఫ్ భరత్ సార్ అని చెప్పింది. జీవి రెడ్డి కూడా నవ్వుతూ తలూపాడు. ఆయన జేబులో పెన్ కెమెరా ఉంది. దానిలోంచి భరత్ చూస్తున్నాడని ఎవ్వరికీ తెలియదు. నవ్వుకున్నాడు భరత్. చందన, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్, దట్ ఈజ్ పర్సనల్ అన్నాడు రెడ్డి. ష్యూర్ సార్ అంది. వాట్ ఈజ్ యువర్ హాబీస్ అన్నాడు నవ్వి. సార్, లైఫ్ ఈజ్ ఎ స్మాల్ గ్యాప్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్, సో ఇన్ దిస్ గ్యాప్ be happy and try to make others happy. Enjoy every moment of life. God knows what you want. Obey that, the God's gift of everything and every second. It is better to slapped by the truth than kissed with a lie anandi. అందరూ క్లాప్స్ కొట్టారు. రెడ్డి అలానే చూస్తూ ఉండిపోయాడు. అతనికి 34 ఏళ్లుంటాయి. అతను అలా నుంచోటం చూసి, సార్, ఎనీథింగ్ రాంగ్ అంది. No angel, you are a great and a good gift to your boss and your company అని అన్నాడతను. థ్యాంక్ యూ సార్ అంది సిగ్గుగా చందన. భరత్కి కూడా నోట మాట రాలేదు. చందనని కన్నార్పకుండా ఇటు నుంచి చూస్తున్నాడు. హర్ష, వెంకటేష్ గారు చందనని గర్వంగా చూశారు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ యువర్స్, ఫార్మాలిటీస్కి మాత్రం మీ బాస్ రావాలి అన్నాడు. ముగ్గురు నవ్వారు. ముగ్గురు ఆనందంగా ఆఫీస్కి వచ్చారు. ముగ్గురు రాగానే కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు భరత్ ఆనందంగా. సార్, చందన గారు ఎక్సలెంట్గా చెప్పారు అన్నాడు హర్ష. ఐ నో, నేను కూడా విన్నాను అన్నాడు భరత్. ముగ్గురు ఆశ్చర్యపోయారు. ముగ్గురికి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ జాబ్ అన్నాడు. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడంలో భరత్ స్పర్శ చందనకి, చందన స్పర్శ భరత్కి, ఇద్దరికీ మనసులో ఆనందంగా అనిపించింది. సార్, మీరు నా ఎక్స్ప్లెనేషన్ విన్నారా అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ అన్నాడు. అలానే చూస్తుంటే ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు. చూసావా వెళ్ళనన్నావు, ఇలా వెళ్తూ ఉంటేనే ఏదైనా అలవాటవుతుంది. వెళ్ళను అన్నావు అనుకో, ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు అన్నాడు భరత్. థ్యాంక్స్ సార్, ఇదంతా మీ ఎంకరేజ్మెంట్ వల్లనే జరిగింది అంది. నవ్వి, 5 అయింది, ఇంటికి వెళ్ళాలి. నువ్వు కూడా వచ్చేస్తావు కదా అన్నాడు. ఎస్ సార్ అంది. ఇద్దరు కారులో ఎక్కారు. చందు, విజయవాడలో నువ్వు ఏ కాలేజీలో చదువుకునేదానివి అన్నాడు. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ సార్ అంది. ఓ, ఈ లోపల కాల్ వచ్చింది. ఎస్ రెడ్డి అన్నాడు భరత్. యా అని మాట్లాడుతూ, ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు, ఎక్కడున్నారు అన్నాడు రెడ్డి. భరత్ నవ్వి, ఎందుకు అన్నాడు. నాకు ఆ ఏంజిల్ చాలా నచ్చింది, కుదిరితే పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు. భరత్ ముఖం ఎర్రబడింది. నో, నేను పెళ్ళిళ్ళ పేరయ్యను కాదురా అన్నాడు భరత్ నవ్వుతూ. ప్లీజ్ గురు, డోంట్ డూ లైక్ దట్, ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. దట్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ రెడ్డి అన్నాడు భరత్. చందన ఆ మాటలకి ఆ అమ్మాయికి ముఖం ఎర్రబడింది. అన్ని మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. చందనని చూశాడు. రెడీ, ఐ విల్ కాల్ యూ లేటర్ అన్నాడు. మర్చిపోకురా అన్నాడు అతను. ఓకే అని
ఫోన్ కాల్ పెట్టేసి చందనని చూశాడు. ఆమె ముఖం ప్రసన్నంగా లేదు. భరత్ కూడా ఏం మాట్లాడలేడు. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఇల్లు వచ్చింది. లోపలికి వచ్చేశాడు భరత్. చందన కూడా తన రూంలోకి వెళ్ళింది. అమ్మా అన్నాడు మామూలైపోయి. అందరూ రెడీ అయినా అన్నాడు. రెడీ అయ్యారా? అన్నీ రెడీ అయిపోయాయి అంది తల్లి. తను ఫ్రెష్ అయినాడు. చందన బయటికి రాలేదు. భరత్ ఫ్రెండ్ అలా తన గురించి అడగడం ఆమెకి నచ్చలేదు. మొద్దు బావ చెప్పలేదు. చందన గురించి నీకెందుకు అని అడగలేదు అని అనుకుంది మనసులో. విజ్జిని చూసి వెళ్ళారు పెళ్లివారు. చాలా బాగున్నాడు అబ్బాయి. ఇద్దరికీ నచ్చింది. వంటింట్లోంచి అన్నీ అందించింది చందన. అందరూ వెళ్ళాక ఏ పిల్ల నచ్చాడా హీరో అంది చందు విజ్జిని వెనక నుంచి వాటేసుకొని. లోపలికి రాబోయిన భరత్ తలుపు దగ్గరే ఆగిపోయాడు. నచ్చాడు చందు అంది విజ్జి. ఎంత నచ్చాడు అంది చందన ఆట పట్టిస్తూ. విజ్జి చందనని ముందరికి లాక్కొని 2 బుగ్గలు లాగి గట్టిగా ముద్దు పెట్టుకుని ఏయ్ ఇంత అంది. ఏయ్ నేను మీ హీరోని కాదు బాబోయ్, అయినా కూడా ఏంటే ఇంత గట్టిగా పెట్టావు? నా బుగ్గలు చూడు ఎలా ఎర్రపడ్డాయో అంది అద్దంలో చూసుకుంటూ. అంత సుకుమారివైతే ఎలా పిల్ల? రేపు ముగుడు పెడితే ఏం చేస్తావు అంది విజ్జి. నేను అంతదాకా రాలేదమ్మా, వచ్చినప్పుడు చూద్దాం, ఇంకా టైం ఉంది అంది చందన. ఇద్దరు నవ్వుకున్నారు. భరత్ తలుపు మీద కొట్టాడు. ఇద్దరు లేచి నుంచున్నారు. నేను మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయింది చందన. ఎలా ఉన్నాడు విజ్జి అబ్బాయి అన్నాడు భరత్. నాకు నచ్చాడన్నయ్య అని తలంచుకుంది. తల మీద చేయి వేసి అయితే ప్రొసీడ్ అవనా అన్నాడు. ఎస్ అన్నట్లు తలూపింది. నవ్వి కంగ్రాట్స్ అని వెళ్ళిపోయాడు. చందన తన రూంలోకి వచ్చి పడుకుంది. గదిలోకి వచ్చిన భరత్కి చూడు నా బుగ్గలు ఎలా ఎర్రపడిపోయాయో అన్న చందన మాటలు గుర్తు వచ్చాయి. నవ్వుకున్నాడు. వెంటనే రెడ్డి మాటలు కూడా గుర్తొచ్చాయి. ఎలా చెప్పటం రెడ్డికి? చందనని అడిగితే చూద్దాం, నాకు ఇష్టం లేదు అంటుందో ఇష్టం ఉన్నదంటుందో ఏమంటుందో చూడాలి అని అనుకున్నాడు. మొన్నాడు కారులో బయలుదేరారు ఇద్దరు. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు భరత్. చందన పక్కనే కూర్చుంది. బ్యాగ్ మధ్యలో ఉంది. దాని మీద భరత్ ఫోన్ ఉంది. రెడీ కాలింగ్ అని వచ్చింది. ఇద్దరూ చూశారు. భరత్ ఎత్తలేదు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. సార్ కెన్ ఐ అటెండ్ యువర్ కాల్ అంది. టైప్ చేస్తూనే ఎస్ అన్నాడు. ఆన్ చేసి స్పీకర్లో పెట్టింది. హలో అంది. భరత్ కావాలి అన్నాడు. సార్ వర్క్లో ఉన్నారండి అంది. ఎవరు మాట్లాడుతున్నారు అన్నది అవతల గొంతు. సార్ ఐఎమ్ చందన అంది. ఓ చందన మీరా? కెన్ ఐ స్పీక్ విత్ యూ? ఐఎమ్ రెడ్డి. 2 minutes మాట్లాడతాను అన్నాడు. ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. చెప్పండి సార్ అంది. మీ బాస్ నీకేం చెప్పలేదా అన్నాడు. దేని గురించి? ఏ విషయం అంది. ఐ వాంట్ టు స్పీక్ విత్ యువర్ పేరెంట్స్ ప్లీజ్ చందన అన్నాడు. చందన ముఖం చిరాగ్గా మారిపోయింది. భరత్ ఏదో చెప్పేలోగా ఎందుకో తెలుసుకోవచ్చా సార్ అంది. చందన మీ పేరెంట్స్తో మాట్లాడాలి అన్నాడు రెడ్డి. సారీ సార్, ఐ థింక్ యూ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ అండ్ స్వీట్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇప్పుడు వాళ్లతో మాట్లాడటం కుదరదు సార్ అంది. మీన్స్ అన్నాడు. వాళ్ళ గురించి ఎందుకు? నాకే చెప్పండి ఏం చెప్పాలనుకున్నారో అంది. ఓకే ఐ లైక్ యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నాడు. ఆమె ఏదో చెప్పబోయింది సార్ అని, కానీ అతనే మళ్ళీ చెప్పాడు. చందన ఐ లైక్ యూ అని. ఐ అండర్స్టూడ్ సార్ బట్ అని చందన ఏదో చెప్పబోయే లోపల మళ్ళీ అతనే అన్నాడు. చందన నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చేసావు. ఐ లైక్ యూ వెరీ మచ్ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఐ అండర్స్టూడ్ సార్ బట్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ సార్ అని చెప్పింది చందన. ఓ ఎవరితో అన్నాడు రెడ్డి డిసప్పాయింట్గా. నా ముగుడితో అంది. భరత్ ఉన్నాడన్న విషయం ఆమె కోపంలో మర్చిపోయింది. చందన రియలీ ఐ మిస్డ్ యూ అన్నాడు రెడ్డి. ఎస్ సార్ ఐ పిటీ అబౌట్ దట్ అంది.
చందన, నువ్వు ఎప్పుడైనా డెసిషన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే ప్లీజ్ నన్నెప్పుడూ మర్చిపోకు అన్నాడు. నో సార్, బెటర్ యు లీవ్ దిస్ టాపిక్ అని చెప్పి అంది చందన. అంతేనంటావా అన్నాడు. ఈ జన్మకైతే అంతే సార్, ప్లీజ్ డోంట్ మైండ్, ఉండనా మరి అంది. బాయ్ బాయ్ ఏంజిల్ అన్నాడు. గుడ్ బై సార్ అని ఫోన్ ఆఫ్ చేసి స్టూపిడ్ ఫెలో అనేసింది బయటికే. అప్పుడు గుర్తొచ్చాడు భరత్. తనని రెప్ప కూడా వేయకుండా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఫోన్ పక్కన పెడుతూ భరత్ని చూసి కొంగు తింది చందన. సారీ సార్ అంది. పెద్దగా నవ్వేశాడు అతను. భరత్ తనకి పరిచయమయ్యాక అంతలా నవ్వడం అదే మొదటిసారి. చందన తల మీద చెయ్యి వేసి ఊపి స్వీట్ డెవిల్ అన్నాడు. తల వంచుకుంది. తను నవ్వింది సిగ్గుగా. వాడు పాపం నిన్నటి నుంచి నా బుర్ర తింటున్నాడు చందన. మంచి సంబంధం, మంచి చదువు, డబ్బుగల కుర్రాడు. ఒకవేళ నిన్ను అడుగుదామని అనుకున్నాను అన్నాడు. భరత్ని చూసింది. నీకెందుకు నచ్చలేదు అన్నాడు. నిజంగా యు ఆర్ ఎంగేజ్డ్ అన్నాడు. నో సార్, అలాంటిదేం లేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్ అంది. అంటే నా గురించి వేరే ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయి ఒక్కసారి చూసి మాట్లాడినంత మాత్రాన లవ్ అని అనడం, నాకు దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు నచ్చదు సార్ అని ఆమె ఒళ్ళు జల్దరిచినట్లు అయిందట్టు అనుకుంటాను. ఆమె ముఖం అలా పెట్టింది. నన్ను ఆ అబ్బాయి తన ఊహల్లో ఊహించుకోవటం కూడా ఇష్టం లేదు. అందుకనే ఫ్రాంక్గా చెప్పేశాను అంది. భరత్కి ఎందుకో చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇలా రిలాక్స్ అయిపోతుందేంటి నా మనసు అని అనుకున్నాడు అతను మనసులోనే. సార్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అంది. వై అన్నాడు భరత్. దీనివలన మన ప్రాజెక్టుకి ఏమన్నా అపాయం కలుగుతుందేమోనని చూసింది భరత్ని. నసుగుతూ చెప్తూ, చందు, ఒక ఆడపిల్ల మనసు కన్నా నా ప్రాజెక్ట్ గొప్పది కాదు. అలాంటివి ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా సరే నేను సంపాదించగలను, కానీ నా ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు బాధ పెట్టి మాత్రం కాదు అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. ఆఫీస్ వచ్చింది. ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. భరత్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది చందన. భరత్ నుంచి బావగా ఎప్పుడు మారుతావు హ్యాండ్సమ్, ఆ తీయటి రోజు వస్తుందా అని తనే నవ్వుకుంది. విజ్జి పెళ్ళి కుదిరింది. రోజులు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. జయదేవ్కి దీపికకి కూడా పెళ్లి నిశ్చయించారు. భరత్ ఇంకో 2 years వరకు చేసుకోనని చెప్పాడు. తల్లి చెప్పినా కూడా వినలేదు. జై కూడా అన్నాడు. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నౌ అన్నాడు. ఇంకెవరు అతని మాటకు ఎదురు చెప్పలేకపోయారు. ఇదండి ఇప్పటి వరకు. ఆ తర్వాత భరత్ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, ఈ చందన పరిచయం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా ఛానల్లో మేము ప్రసారం చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ కానీ లేదా స్టోరీస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.